ఒక కంపెనీ ఒక ఒక చోట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ ఉంది అనుకుంటే ఒక 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 బీటెక్ కాలేజీ, ఒక బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 30 మందినో 40 మందినో రిఫర్ చేస్తుంది ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాల కోసం రిఫర్ చేసినప్పుడు ఆ 40 మంది 50 మంది ఉద్యోగాల కోసం వెళితే దాంట్లో ఒకరికో ఇద్దరికో ఉద్యోగం వస్తుంది. సో రిఫర్ చేసినటువంటి లక్షల మంది, వేల మంది ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. వీళ్ళు ఏపీ స్కిల్ డెవలప్మెంట్, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళు రిఫర్ చేసినటువంటి విద్యార్థులు జాబ్ మేళాలకు వీళ్ళు రికమెండ్ చేసింది 1,08,860 మంది. స్కిల్ హబ్స్కి రికమెండ్ చేసింది 3,985 మంది. స్కిల్ స్పోక్స్కి రికమెండ్ చేసింది 1,910 మంది. స్కిల్ ఇంటర్నేషనల్కి జాబులకి రికమెండ్ చేసింది 15 మంది. ఉమెన్ ట్రైనింగ్కి రికమెండ్ చేసింది 265 మంది. సిఆర్డిఏ స్పెషల్ ప్రాజెక్టుకి రికమెండ్ చేసింది 13 మంది. వెరసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1,46,000 మంది కాదు, వీళ్ళు కేవలం ఈ 1,08,660 మందిని జాబులు వీళ్ళకి ఫెసిలిటేట్ చేయండి, వీళ్ళు కూడా ట్రైనింగ్ పొందారు అని రికమెండేషన్ చేశారంట. రికమెండేషన్ చేసిన వాళ్ళని ఉద్యోగాలు వచ్చేసినాయి. జాబ్ మేళాలు జరుగుతూ ఉంటాయి మన ఇళ్లలో కూడా, మన ఊర్లో కూడా చూస్తుంటాం. 10 కంపెనీలు వరుసనే కూర్చుంటాయి. ఒక 10,000 మందో 20,000 మందో వచ్చి అప్లికేషన్లు పెడతారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసినట్టేనా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఇదిగో అక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో పలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళండి అంటే ఇంటర్వ్యూలకు వెళ్ళండి అని రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చేసినట్టే. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు, కనీసం కామన్ సెన్స్ అన్న ఉందా? మీ అధికారికగా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారికంగా నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఇదెవరు? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ రోజు వరకు వాళ్ళు రికమెండ్ చేయటమే తప్ప ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా సార్ మీరు సమాధానం చెప్తారు? ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా మీరు అసెంబ్లీలో అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు? ఎవరిని మోసం చేస్తున్నారు? విద్యార్థులను మోసం చేస్తున్నారా? యువతను మోసం చేస్తున్నారా? రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారా? కన్నాపకుండా అబద్ధాలు ఆడుతున్నారా? ఇది కాక ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, విజయవాడ, వీళ్ళైతే ఎంత దారుణం అంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాదు కదా, అసలు ఏ విధమైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేసాం మా దగ్గర డేటానే లేదని ఇచ్చేసారు. ఈ డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇంకో డిపార్ట్మెంట్ ఉంది, ఇది సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సిడాప్ అంటారు దీన్ని. ఈ సిడాప్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం 2,49,000 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు చెప్పింది ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది యాక్చువల్, ఇది కూడా 22/2 వచ్చిందండి ఇన్ఫర్మేషన్. 22/2/2026 ఫిబ్రవరి నెలలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిడాప్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేటెడ్ టిల్ డేట్ అండర్ ది అబోవ్ అనౌన్స్మెంట్, అంటే ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 టు టిల్ ది డేట్ 14,002 ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్. ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్ 14,042 ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్ అంట. అంటే బహుశా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదేమో, ఒక ఉద్యోగానికి జాబ్ మేళా పెట్టి దానిలో 1,00,000 మందికి ఉద్యోగాలు జాబ్ మేళాలో అప్లై చేసుకోండి అని చెప్పినంత మాత్రాన అవన్నీ ఉద్యోగాలు ఇచ్చినట్టు మీ ఖాతాలో వేసుకుంటే అది ఉద్యోగం ఇచ్చినట్టే సార్? ఉద్యోగాల కల్పన జరిగినట్టే సార్? ఎవరిని మోసం చేస్తున్నారు సార్ మీరు? ఏ యువతను మోసం చేస్తున్నారు మీరు? మీకు ఓట్లు వేసినటువంటి యువతను మోసం చేస్తున్నారా? మీకు ఓట్లు వేసినటువంటి అన్నల్ని, తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, అక్కల్ని మోసం చేస్తున్నారా? మీకు ఓట్లు వేస్తారు, బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే బాబు వస్తాడు, బాబు వస్తే జాబ్ వస్తుందని ఊతర కొట్టి ప్రచారం చేసి ప్రతి నెల నేను ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ అంతు పంతు లేడు. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులందరూ లక్షల మంది మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తుంటే అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేసి, పనికిమాలిన ప్రకటనలు చేసి
అసెంబ్లీ వేదికగా ప్రజలను తప్పుడుతో పట్టించే ప్రకటనలు చేసి ఈరోజు మీరు ఇచ్చిన ఉద్యోగాలకి చెప్పిన ఫిగర్స్కి అధికారులు ఇచ్చినటువంటి ఫిగర్స్కి పొంతన లేకుండా అప్లికేషన్లు పెట్టిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చిందని మీ అధికార రికార్డులో రాసుకొని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి మీరు అబద్ధాలు చెప్తుంటే రాష్ట్ర ప్రజలకి నిజాలు ఎవరు చెప్పాలి సార్? నిజాలు ఎవరు చెప్పాలి? నిజాలు ఎప్పుడు తెలియాలి? మీ దుర్మార్గకరమైనటువంటి మీడియా వంటగదుల్లో ఆడపిల్లల్ని వాటేసుకుంటుంటే కూడా మాట్లాడకుండా వాళ్ళకేమో మీడియా మీరేమో వంతపడతారా? వాళ్ళ మీద కనీసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ చేయరా? వాళ్ళేమో తగ్గేదేలే అని చెప్పేసి వాడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు ఇంకా నేను చేస్తాను, ఏం చేస్తారో చేసుకుంటారని బిఆర్ నాయుడు ఇంకా తగ్గేదేలే అంటాడా? అసెంబ్లీ సాక్షిగా మీరు 6,28,387 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తుంటే ఆ పక్కన కూర్చున్న గొర్రెలు సప్పట్లు కొడతారా? కామన్ సెన్స్ ఏమైనా ఉందా అసలు మీకు? అసలు మీరు ఎమ్మెల్యేలేనా? మీరు ఒక్క క్షణం ఎమ్మెల్యేలుగా పనికొస్తారా? వాస్తవాలు మీకు తెలియవా? ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడా, ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడో మీకు తెలియదా? కనీసం అధికారులు రెక్కలు చూసుకోరా? ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేస్తే పక్కన కూర్చొని చప్పట్లు కొట్టడమేనా? చప్పట్లు కొట్టడానికి కూడా కనీసం ఒక అర్హత ఉండాలి కదండి. మీరు ఎమ్మెల్యేలుగా, మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు మంచి మాటలు చెప్పాల్సిన మీరు ఈ విధంగా అధికారిక లెక్కలు, అబద్ధాల లెక్కలు, పుట్టలతోటి ప్రజలను మోసం చేసి అసెంబ్లీ సమావేశాలు ప్రజల డబ్బుతో కోట్ల రూపాయలు పెట్టి మీరు అసెంబ్లీలో సమావేశాలు పెట్టి ఏం చేస్తారు? డాన్సులు వేస్తారా? అసెంబ్లీలో డాన్సులు వేస్తారా? డాన్సులు వేయటానికండి మీకు కోట్ల రూపాయలు పెట్టి ప్రజలు మీకు అసెంబ్లీ కట్టించారు? జోకులు వేసుకోవటానికండి మీకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మీరు పంపించారు? పరిపాలన గాలికి వదిలేసి ఆట విడుపుల కాదండి. పని చేసి ఉన్న వాళ్ళకి సేద తీరటానికి ఆట విడుపుగా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెడతారు. మీరు ఏం పని చేశారని మీకు ఆట విడుపుగా ఉండాలండి? నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు ఈ రాష్ట్రానికి ఏం ఎరగదీశారు, ఏం పగలు తీశారు, ఏం పొడి చేశారని మీరు ఆట విడుపు కార్యక్రమాలకు వెళ్తున్నారు? ఓహో, ఓకే. ఆట విడుపు కార్యక్రమాలు ఎందుకు అంటే పని చేసి ఆట విడుపు కార్యక్రమాలు కాదు. లంచాలు తీసుకొని అలిసిపోయారు. పాపం మైనింగ్లో దోచుకొని సొలసిపోయారు. లెక్కర్లో ఎంత దోచుకున్నామో డబ్బులు లెక్కేసుకోవడానికి పాపం టైం దొరక్క సొలసిపోయి మీ ప్రజాప్రతినిధులు డబ్బులు లెక్కేసుకునేదానికి అలిసిపోయారు. ప్రజా పరిపాలన గాలికి వదిలేశారు. అసలు మనం మైనింగ్లో ఎంత దోచుకుంటున్నామో, లిక్కర్లో ఎంత దోచుకుంటున్నామో, ఇసుకలో ఎంత దోచుకుంటున్నామో, అధికారుల లంచాల్లో ఎంత దోచుకుంటున్నామో, పేద ప్రజల చెమటని రక్తాన్ని పీల్చి పిప్పి రాబందుల్లాగా తయారైన ప్రజాప్రతినిధులు అలసిపోయి కుంభకర్ణుడు నిద్రపోయినట్టు అసెంబ్లీలో పడుకొని నిద్రపోతున్న ఎమ్మెల్యేలు కొంతమంది. పాపం వీళ్ళకి అకస్మాత్తుగా గుర్తొచ్చింది ఏంటంటే ఆట విడుపు కార్యక్రమాలు. ఎందుకు ఆట విడుపు కార్యక్రమాలు? పనిచేసే వాళ్ళకి ఆట విడుపు కార్యక్రమాలు. మీకెందుకండి లంచాలు తీసుకునే ఎమ్మెల్యేలకి? మీకెందుకండి ఆట విడుపు కార్యక్రమాలు? ప్రజలు కోట్ల రూపాయలు పెట్టి అసెంబ్లీని నడిపిస్తుంటే, ప్రజలు కష్టపడుతుంటే, ప్రజల కన్నీళ్ళు ఆకలి ఆర్పుకోవటానికి కన్నీళ్లు మింగుతున్నారండి రాష్ట్ర ప్రజలు. నేను గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులను కోరుతున్నా, ఒక్కసారి బయటికి రండి సార్, ఒక్కసారి బయటికి రండి. ప్రజల కష్టాలు ఏంటో తెలుస్తాయి, ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయి, జరుగుతున్న ప్రమాదాలు ఏంటో తెలుస్తాయి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏంటో తెలుస్తాయి. బుడమేరు పొంగి కొన్ని వేల కుటుంబాలు రోడ్లను పడినాయి సార్. బుడమేరు పొంగి కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడితే ఆక్రమణలు తొలగిస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అంతా పంతు లేకుండా ఆ బుడమేరులో ఉన్న ఆక్రమణలు, రాష్ట్రంలో ఉన్న ఆక్రమణల మొత్తాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఒక జీవో ఇచ్చినటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం. రండి సార్, చూడండి ఒకసారి ప్రజల ఆర్తనాదాలు ఎలా ఉన్నాయి సార్. వోల్వో బస్సులో మొన్న ఒక్క రోజులోనే 30-40 మంది వోల్వో బస్సులో మసి అయిపోయినారు సార్. మసి అయిపోయారు. వోల్వో బస్సులో కూర్చున్న తోట తల్లి బిడ్డ చచ్చిపోయారు. ఆ ట్రావెల్ యజమానులందరూ కూడా మీకు డబ్బులు ఇచ్చి పైన 400-500 టన్నులు వేసుకొని గ్యారేజ్ వేసుకొని
రూల్స్కి వ్యతిరేకంగా ఎవ్రీడే కొన్ని వందల వాల్వో బస్సులు తిరుగుతున్నాయి సార్. పట్టించుకోండి సార్, ఒకసారి వాళ్ళని పట్టించుకోండి సార్, ఆ బస్సులను పట్టించుకోండి సార్. బస్సు ప్రమాదాలకి కారణం పైన వేస్తున్నటువంటి కింద వేస్తున్నటువంటి వందల టన్నుల యొక్క లగేజ్ అన్న విషయం మీకు ఎప్పటికి సార్ అర్థం అవ్వాలి? 40 మంది చచ్చిపోతే 4 రోజులు తనిఖీలు చేసి పక్కన పడేశారు సార్. 40 మంది చచ్చిపోతే 4 రోజులు తనిఖీ చేసి పక్కన పడేశారు, అయిపోయింది. బుడమేరు 100 మంది చచ్చిపోతే అంతా ఈనాడు ఒక నిధి పెట్టింది, ఆంధ్రజ్యోతి ఒక నిధి పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిధి పెట్టింది. ఒక 1000 కోట్లు 2000 కోట్లు వచ్చినాయి, దోచేసుకున్నారు. దానికి అంతు పంతు లేదు, దానికి లెక్క జమ లేదు, అయిపోయింది. ఈవెన్ ఏదైనా దుర్మార్గం జరిగితే రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాన్ని కూడా డబ్బులుగా మరల్చుకోగలిగినటువంటి ఘనాపాటిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఆటపాటలు ఎందుకు, ఆట విడుపులు ఎందుకు సార్ మీకు? ఎవరి డబ్బుతోటి ఆట విడుపులు? మొన్న మున్సిపల్ స్టేడియంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆటలాడుకున్నారు, డ్రామాలు ఆడుకున్నారు. పాటలు, ఈలలు, గోలలు, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో వెకిలి చేష్టలు, నవ్వులు, ఆ డ్రామాలు, ప్రజల సొమ్ముతోటి మనం ఈరోజు ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు. 164 సీట్లతోటి మనకు అత్యున్నతమైనటువంటి అధికారం ఇస్తే ఆ ప్రజల కష్టాలని గాలికి వదిలేసి చూడండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుదిమేసినటువంటి విషాదాలు. నిన్నగాక మొన్న కాకినాడలో విస్ఫోటనం జరిగి 28 మంది చచ్చిపోయారు సార్. 28 మంది చచ్చిపోతే కనీసం ఆ చచ్చిపోయిన కుటుంబాలకి శ్రద్ధాంజలి ఘటించాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా హోమ్ మినిస్టర్ అనిత, ఇండస్ట్రియల్ మినిస్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆ వేషాలు, పాటలు, గోలలు, వేలలతోటి ఏం బాగుందని సార్ రాష్ట్రం? మీరు అంత అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని పాటలు, ఈలలు, గోలలు, సరదాలు, సంతోషాలు చేసుకోవాల్సిన దానికి మీరు ప్రజాప్రతినిధులా, సినిమా స్టార్లు? కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన వేషం వేశాడు అంటే, ఆయన పాట పాడాడు అంటే, ఆయన డ్యాన్స్ వేసాడంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఆయన నేపథ్యమే సినిమా నేపథ్యం కాబట్టి, ఆయనకి రాజకీయాలు అనేవి మనసులో లేవు కాబట్టి, ఆయన కేవలం ఒక ముసుగు వేసుకుని రాజకీయాలనే ముసుగు, ప్రజాసేవ అనే ముసుగు వేసుకొని వచ్చారు కాబట్టి ఆయన ఆడినా పాడినా చెల్లిపోతుంది. ముఖ్యమంత్రి గారు అలా కాదు కదండి. మీరు గత 45 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ప్రజా జీవితంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు ఎంతమంది గొప్ప గొప్ప ప్రజాప్రతినిధులు 30-40 సంవత్సరాల నుంచి ప్రజలతోటి మమేకమైన ఉన్నవాళ్ళు ఆటపాటలతోటి, డ్యాన్సులతోటి మీరు రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల్లో నుంచి డబ్బుల్ని కోట్ల రూపాయలు దుబారా చేస్తుంటే ప్రజలు ఏమనాలి సార్? ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రజలు ఎవరిని అడగాలండి? నాకు తెలిసినంత వరకు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇప్పటి వరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కని విని ఎరగరు. ప్రజలు కని విని ఎరగరండి.